ప్రాసెస్ ఇది నెవర్ ఎండింగ్. డెఫినెట్లీ ఇప్పుడు నాగయ్య గారు చాలా కష్టపడుతున్నారు. నేను చాలా గ్రూపులలో ఆయన కోఆర్డినేట్ This is Dr. Firoz, old student of this college. Now working as SCP Cyberabad SB branch. To introduce Bhimreddy Srinivas Reddy sir. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆర్ట్స్ కాలేజీ సందర్భంగా మీలాంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రోడక్ట్గా మీరు ఇష్టపడారు. వెల్కమ్ టు ఆర్ట్స్ కాలేజ్. మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అసలు స్టార్టింగ్ నుంచి ఎక్కడ, మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళు, హైదరాబాద్ SCPSB వరకు జరిగిన జర్నీ గురించి మీ మాటలు చెప్పండి. అని ధర్మసాగర్ మండలంలో మల్లక్పల్లి అనే విలేజ్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడే అయింది 7th వరకు. సో నడిచన్న వెళ్ళాలి, వేరే ఊరికి సైకిల్ మీద వెళ్ళాలి అని అప్పుడు ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అక్కడ బంధువులు ఉంటే బంధువులు సో అప్పుడు నేను వెరీ యావరేజ్ స్టూడెంట్. జస్ట్ ఐ పాస్డ్ అవుట్ విత్ 283 మార్క్స్ 10th class, third class. I joined MPC in CKM college, intermediate. But unfortunately or fortunately, I did my intermediate for 5 years. So many stoppings. Even though you reached your goal. In mathematics only. Yes. In intermediate mathematics. Math stopped you so many times. The first year maths I attempted 10 times. Oh. Second year maths I attempted 9 times. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఎట్ టైం పాస్ అయ్యాను కానీ mathematics ఇప్పుడు మరి మీరు 10 times కూడా దానికోసం ప్రయత్నం చేసి వీడికి వచ్చిందంటే యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్. ఫెయిల్ అయిన టైంలో నాకు ఎప్పుడు 10 మార్కులు 20 మార్కులే వచ్చినాయి పేపర్కి. పాస్ అయిన టైంలో మాత్రం 140+ వచ్చినాయి, 150కి. ఇప్పుడు కూడా 150 మార్క్స్ అంటే 75 డివైడ్ చేశారు సార్. ఆ రోజులలో ఒకటే పేపర్ నుండి 150 ఇప్పుడు దాన్ని 75 ఎగ్జాక్ట్లీ ఒకటే పేపర్ అనేది నాకు ఒక డిజైర్ ఉండే. నేను కంపార్ట్మెంటల్ కాబట్టి యాజ్ ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ నాకు ఈ కాలేజీలో సీట్ రాదు, ఈవెన్ CKMలో రాదు, KDCలో రాదు. కానీ నేను ఎట్లా జాయిన్ అయినా అంటే ఒకటి స్పాట్ సెలెక్షన్ అని ఉంటుంది లాస్ట్కి. నాకు ఒక హోప్ ఉండే, నేను ఈ 3 కాలేజీలు అంటే జిల్లాలో లేకపోతే దొరుకుతుంది నాకు అడ్మిషన్. నేను పోదలుచుకోలేదు. సరే ఈ 3 స్పాట్కి అప్లై చేసినాను. ఇందులో స్పాట్లో నాదే లాస్ట్ సీట్, నా నెంబర్ 108. కళాశాలలో మీరు చదువుతున్న రోజులలో మీకు మరుపురాని సంఘటన ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? తిరిగేది ఒక బ్యాచ్గా, ఒక 8 మంది 10 మంది బ్యాచ్గా తిరిగేవాళ్ళం. లెక్చరర్స్ కూడా అంటే లైక్ చాలా ఫ్రెండ్లీ ఉండేది. అప్పుడు యాక్చువల్లీ దే ఆర్ లెజెండరీ లెక్చరర్స్ లైక్ వినాయక్ రెడ్డి సార్ కానీ, బుర్ర రాములు గారు కానీ, సదానందం గారు కానీ, జనార్దన్ సార్ కానీ, అండ్ గంటా చక్రపాణి గారు కానీ, విజయ్ కుమార్ హిస్టరీ అంటే వీళ్ళందరూ నాకెందుకు తెలుసు అంటే నేను నా సబ్జెక్ట్ తప్ప వీళ్ళందరూ వినేది. మ్యాథ్స్ టీచర్లు గుర్తున్నారా సార్ ఎవరైనా మీరు BMS లో రోజులలో? రామబ్రహ్మం అదే చెప్తున్నాను, నా తప్ప నేను మిగతా వినేది. సో 1 year ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో నాకు ఆల్మోస్ట్ 80+% వచ్చింది. డిస్టింక్షన్ డిస్టింక్షన్ పర్సంటేజ్ వచ్చింది. అప్పుడు రవిప్రసాద్ సార్ అప్పటిదాకా మమ్మల్ని తిట్టేటోడు, మేము కనబడితే తిట్టేవాడు. అది అప్పుడు నన్ను ఒక్క వదిలిపెట్టి మిగతా వాళ్ళని తిట్టడం పెట్టాడు. అరే వాడు చదువుకుంటారా మిమ్మల్ని ఇరగొడతాడు. సో అదొక మరుపురాని సంఘటన. తర్వాత నాకు అప్పుడే ఒక బుక్ కూడా ఇచ్చింది, రికవరీ ఆఫ్ ఫెయిత్ అని. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బుక్ నాకు ప్రజెంట్ చేశాను రవిప్రసాద్ సార్. అదొకటి మరుపురాని సంఘటన. తర్వాత కిలోమీటర్స్ ఉండేది. మళ్ళీ అంటే ఊర్లో మేము మాది వ్యవసాయ కుటుంబం, ఫాదర్ రైతు కాబట్టి కూరగాయలు పండించేటోళ్ళు. అవి పొద్దున తీసుకొచ్చి కాజుపేటలో మార్కెట్లో వేసి రెండు
ఆ మార్కెట్లో కూరగాయలు ఇచ్చేసి ఇక్కడికి వచ్చి కాలేజ్ అటెండ్ అయ్యి మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపెట్టాను. సార్ వన్ మోర్, మీరు అదే అప్పటి ఈ కాలేజీలో టీఎస్ఎఫ్లో వర్క్ చేసి మీకు తెలిసింది. అసలు ఈరోజు తెలంగాణ రియాలిటీ, తెలంగాణ వచ్చింది. అప్పుడు ఏ ఆలోచనతో మీరు ఆ మూమెంట్లోకి వచ్చిండ్రు, ఆ విద్యార్థి సంఘంలో పనిచేయాల్సి వచ్చింది? మీకున్న ఐడియాలజీ ఏంటి? అప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పటికి? అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు టీఎస్ఎఫ్ సపరేట్ తెలంగాణ అంటే మమ్మల్ని అందరూ తిట్టేవాళ్ళు. అవలాగలరా మీరు సపరేట్ తెలంగాణ అయిందిరా అని చెప్పేసి. అంటే ఎందుకంటే మాకు ఇంటరాక్షన్ వినాయక్ రెడ్డి సారు, చక్రపాణి సారు, సదానందం సారు, జనార్దన్ సారు, వీళ్ళతో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. తర్వాత అమరేందర్ రెడ్డి అని అంటే తెలంగాణ వెనుకబాటుతనం తెలిసే వచ్చిందా, లేకపోతే కేవలం ఏదో విద్యార్థి ఉండాలి కాబట్టి? లేదు, 100% తెలంగాణ వెనుకబాటుతనం తెలిసే. తెలంగాణ ఎలా మ్యానిపులేట్ చేసారు, ఎలా దోచుకున్నారు, మన వనరులన్నీ ఎట్లా ఆంధ్రాకు తరలించారు. మరి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది సార్? తెలంగాణ రియాలిటీలో ఉంది, ఇంకేమైనా మార్పులు జరిగినాయా, ఇంకా జరగాల్సిందే? ఇప్పుడు ఆబ్వియస్గా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకు అని అంటే ఒకప్పుడు తెలంగాణ సపరేట్ దేశం, సపరేట్ రాష్ట్రం కూడా కాదు. మనం దౌర్భాగ్యం ఏంటంటే మనం మళ్ళీ 50 ఏళ్ళు సపరేట్ రాష్ట్రం కోసం కొట్లాడాల్సి వచ్చింది. మనం 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది దేశమే. 48 సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ తోటి మన దేశాన్ని మళ్ళీ భారతదేశంలో కలపడం జరిగింది. కలిపిన తర్వాత ఆంధ్ర వాళ్ళు యూజువల్గా వాళ్ళు 4-5 జనరేషన్లు స్టడీస్ ఉండే, బ్రిటిషర్స్ కింద ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు 700 నుంచే వాళ్ళు చదువుకోవడం స్టార్ట్ చేశారు, 1700 సెంచరీ నుంచే. మన వాళ్ళు ఇక్కడ ఈవెన్ మా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా నేను జస్ట్ 3rd జనరేషన్ స్టడీ. ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయితే ఇంకా చెప్పే పరిస్థితి లేదు. కానీ వేరియాస్ మీకు ఆంధ్రాలో అట్లా కాదు, 6th జనరేషన్, 7th జనరేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1990 గురించి. అప్పటికే 6th, 7th జనరేషన్ వాళ్ళు స్టడీస్ ఉండే. సో ఆబ్వియస్గా వాళ్ళు మనకంటే ముందు ఉండేది, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండేది, అవకాశాలు తెలిసేది. దానికి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుండేది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ పోవాల్సిన అవసరం వచ్చింది, అది ఇంటెన్షనల్గా పోవాల్సి వచ్చిందా, యాక్సిడెంటల్గా పోవాల్సి వచ్చిందా? ఫార్చునేట్ అండ్ యాక్సిడెంటల్ అని అంటారు. అదే అర్థం కాదు, మీరు చేసిన టీఎస్ఎఫ్ కాబట్టి అడిగాను. నేను టీఎస్ఎఫ్ నన్ను ఇప్పటికీ చక్రపాణి సార్ ఇప్పటికి కూడా తిడతాడు నన్ను. నేను అసలు మేమేం ఊహించినాం, నువ్వేమైనావు అని చెప్పి ఇప్పటికి కూడా తిడతాడు. వినాయక బాగా హోప్స్ పెట్టుకున్నారా సార్? చాలా హోప్స్ ఉండే నా మీద. నేను ప్యూర్లీ అడ్వకేట్ కావాలి, అడ్వకసీ చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉండే. నాకు యాక్చువల్గా ఏంటంటే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టాలనేది నా డిజైర్ ఉండే. నేను చదువుకునేటప్పుడు నేను 94లో నేను యూనివర్సిటీ టాపర్ని కాబట్టి డైరీ ఫామ్ పెట్టినాను, తర్వాత మల్బరీ పెట్టినాను, మష్రూమ్ కల్చర్ పెట్టినాను. 3 పెట్టినాను ఊర్లోనే, 3 పెట్టినాను. కాకపోతే యాజ్ టెండరైజ్ నాకు ఊర్లో అంత సపోర్ట్ దొరకలేదు, పేరెంట్స్ కానీ నైబర్స్ కానీ సపోర్ట్ దొరకలేదు. దాంతో మీ డిపార్ట్మెంట్ ఇష్యూలో మీరు అనేకమైనటువంటి ఛాలెంజింగ్ ఇష్యూస్ని సాల్వ్ చేసి ఉంటారు. మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏదైనా? 100 కేసులు ఉన్నాయి. మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయినటువంటి ఫలానా కేసు రిజాల్వ్ చేసిన నాకు హ్యాపీ అనిపించింది అన్న సందర్భం ఏమైనా? చాలా నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఒక 2 years ఉమెన్ కేసు చేసినాను. లా అండ్ ఆర్డర్ చేసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ పెద్దగా వచ్చినట్టు ఏమి అనిపించలేదు. ఎందుకు అని అంటే పోలీసును ఎందుకు ఫస్ట్ మీరు అన్ని డిపార్ట్మెంట్లు మన ఇక్కడి పోతారు చూస్తారు మీరు, ఎవ్రీ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో కూడా మా డిపార్ట్మెంట్ అంత కాంట్రవర్సీ ఉండదు. ఆబ్వియస్గా ఇప్పుడు రెవెన్యూ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్, మోర్ దెన్ 100 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ పోలీసులు బలమైనంత వేరే ఎవరు కాదు. ఎందుకు అని నో వీఆర్ డీలింగ్ విత్ 2 parties. Where other department deals with 1 party. ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ఉంది, మీకు ఎలక్ట్రిసిటీ ఒక మీటర్ కావాలి, ఆ ఇష్యూ మీ ఒక్కరితోటి. మీరు వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళతో తిరుగుతారు, చేసుకుంటారు, మీకు ఇస్తారు. అక్కడ మీరు ఎవరిని బదనం చేయడానికి లేదు. కానీ నేను డీల్ చేసే పంచాయతీ మీ ఒక్కరితో ఉండదు, మీ ఇద్దరితో ఉంటుంది పంచాయతీ. ప్రజలు కూడా నేను న్యాయం చేసినా అన్యాయం చేసినా సో ఆబ్వియస్గా ఎంజాయ్ చేసిన అగ్రడ్ పార్టీ మమ్మల్ని బాగా చేసుకోగలుగుతారు.
గారు చాలా కష్టపడుతున్నారు. నేను చాలా గ్రూపులలో ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. నేను అది చూసినాను. నన్ను 1 month బ్యాక్ నన్ను అడిగి ట్రై చేసినాను, ఫోన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ సో మీరు ఆ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఈ ఛానల్ ఉన్నది కాబట్టి డెఫినెట్గా 100% ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేయడం జరుగుతుంది. మీతో పాటు మీ గ్రూప్, మీ జూనియర్, మీ సీనియర్ని కూడా ఈ సెలబ్రేషన్లో భాగం చేస్తే అందరం కలిసి ఒక పండుగ ఎక్కువ చేసుకోవచ్చు సార్. మా ఆలోచన కూడా అదే. దాంట్లో మీరు మీ పాత్ర యాక్టివ్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ జనరేషన్ ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలు, రేపటి చదువుకునే పిల్లలకు మీరు ఇచ్చే సందేశం యాజ్ ఏ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్? యువత దృష్టి ఓల్డ్ స్టూడెంట్ అయినా న్యూ స్టూడెంట్ అయినా హ్యూమన్ బీయింగ్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఒకటే ఉంటాయి. మనిషికి 1000 సంవత్సరాల క్రితమైనా ఇంకా 1000 సంవత్సరాల తర్వాత అయినా ఆకలి ఒకటేలాగా అవుతుంది, నిద్ర ఒకటేలాగా వస్తుంది, కోరికలు ఒకటేలాగా వస్తుంది. ఇవి మారవు. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ విద్యార్థి అయినా కూడా తన బాడీ మీద మైండ్ కంట్రోల్ పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాడీ చెప్పిందే వింటారు. బాడీ చాలా కోరికలు ఉంటాయి. ఆబ్వియస్గా మైండ్ కానీ కోరికలు ఉండవు. మైండ్కి బాధ్యతలు ఉంటాయి. కానీ ఆ బాడీ ఓవర్కమ్ చేసినప్పుడు ఫార్వర్డ్ అవుతుంది, మైండ్ ఓడిపోతుంది. సో బాడీని బాడీని కంట్రోల్లో పెట్టుకొని, మైండ్ని బ్యాలెన్స్లో పెట్టుకొని, వాళ్ళ క్లియర్ విజన్ తోటి సేపు ఆ మొబైల్స్లో వినమంటున్నారు. దానివల్ల మంచి ఉంది, దాన్ని మించి చెడు జరుగుతుంది. ఆ పరంగా మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సైబర్ అనాలిసిస్లో, సైబర్ కోణంలో చెప్పండి వాళ్ళకి. నేను సలహా ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికి కంటిన్యూషన్. సో విజయానికి దగ్గర దారి లేదు. కష్టపడితేనే విజయం లభిస్తుంది. షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా ఎత్తకూడదు. లైఫ్లో సక్సెస్ కావాలంటే దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్. సో లాంగ్ జర్నీ విత్ ఏ కన్సిస్టెన్సీ ఉండాలి. ల్యాబ్ వచ్చినా పర్లేదు కానీ ఈ షార్ట్ కట్ తోటి పోతే ప్రమాదాలు ముందు ఉంటాయి అని ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఓడిపోవడానికి భయపడదు. నెవర్ ఫైనల్, సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. మీరు కొటేషన్ బాగా బిలీవ్ చేసినట్లు సార్ ఆ రోజు నుంచి కూడా మీరు. ఎందుకంటే ఆ రాబర్ట్ షల్లర్ బుక్ అది. అండ్ ఇప్పుడు నేను 98-99లో చదివిన. ఆయన 2 books నాకు చాలా ఇష్టం. ద టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, టఫ్ పీపుల్ కెన్ డూ ఒకటి. అండ్ ఇది సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్, ఫెయిల్యూర్ ఇస్ నెవర్ ఫైనల్. సో సక్సెస్, ఇప్పుడు నేను సక్సెస్ అయినా, ఒకసారి పాస్ అయినా, రెండోసారి ఫెయిల్ అయినా, అయితే నాకు క్లోజ్ అయింది. భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి 100 years 100 మెమోరీస్ క్యాంపెనింగ్ ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యి వారి యొక్క అమూల్యమైనటువంటి మెసేజీ ప్రస్తుత విద్యార్థులకు మరియు పూర్వ విద్యార్థులకు ఇచ్చారు. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, పూర్వ విద్యార్థుల్లో చాలామంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప మేధావులైన వాళ్ళు ఉన్నారు. మంచి పొజిషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి ఆర్ట్స్ కళాశాల వైభవాన్ని నెక్స్ట్ జనరేషన్కు చాటాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చి 100 years 100 మెమోరీస్ ప్రోగ్రామ్కు అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ జ్యోతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీ రాజు.